రే అబ్బా, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. ఈ వీడియోలో అయితే మనం సెవీస్ ఐడి టర్మినేట్ అయితే ఏం చేయాలి స్టూడెంట్స్ అనేది చెప్తాను. ఇది చాలామంది ఫేస్ చేసింటారని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్, ఇట్లాంటి కంటెంట్ ఎవడూ పెట్టలేదు. మేబీ ఐఎమ్ ద వన్ అనుకుంటున్నాను. ఇదేంటంటే రాడ్ రియాలిటీ అనమాట. టర్మినేషన్ చాలామంది అవుతారు. అయినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వే ఏంటి? అమెరికాకి వస్తాం, అమెరికా నుంచి ఇంటికి వెళ్ళలేము, సో ఇంట్లో వాళ్ళకి ఎలా టర్మినేట్ అయినా చెప్పలేము. రీజన్స్ చాలా ఉంటాయి. పర్సనల్ రీజన్స్ ఉంటాయి, మెడికల్ రీజన్స్ ఉంటాయి, సో ఫైనాన్షియల్ రీజన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అవన్నీ ఎవరికి ఎక్స్ప్లోర్ చేయలేరు. మీరు మీలో టెన్షన్ పడకుండా ఫ్రెండ్స్ని అడుగుతారు, వాళ్ళు సరైన ఇన్పుట్స్ ఇవ్వరు. మీ వీసా మీ మీ F1 సర్వీస్ టర్మినేట్ అయితే ఏం చేయాలి? గెట్ ఇన్ టు వీడియో. అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. మీ సెవీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ సెవీస్ ఎందుకు టర్మినేట్ అవుతుంది? చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. మనం ఒక రియాలిటీ తీసుకుందాం. మా ఫ్రెండ్స్ జరిగింది అనుకోవచ్చు, లేకపోతే నేను నేను చెప్పేది ఒక పర్సన్ జరిగిన రియాలిటీ ఇన్సిడెంట్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయన్నమాట మీ సెవీస్ టర్మినేట్ అవ్వడానికి. ఫస్ట్ ఏంటంటే, మనం ఆన్లైన్ క్లాసెస్ 2 తీసుకుంటే 1 ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, సిట్టింగ్ క్లాస్ అనమాట. 3 సబ్జెక్ట్స్ ఫర్ సెమిస్టర్ ఇంటేక్ తీసుకోవాలి. సో డ్యామ్ షూర్ 9 క్రెడిట్స్ అయితే తీసుకోవాలి. 9 క్రెడిట్స్ తీసుకోకపోతే మీ సెవీస్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇది ఒక సినారియో. మీరు సిట్టింగ్ క్లాస్ తీసుకుని మీ ఫ్రెండ్స్ టెక్సాస్లో ఉండి, మీరు జార్జియాలో యూనివర్సిటీ అయితే, మీ ఫ్రెండ్స్ జార్జియాలో ఉంటే, మీరు టెక్సాస్లో ఉంటే, డెట్రాయిట్లో ఉంటే, సిట్టింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే 1 or 2 వార్నింగ్స్, సెవీస్ టర్మినేటెడ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా పక్కన పెట్టి సిట్టింగ్ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వండి. ఇదొకటి. తర్వాత వచ్చేసి మేజర్ రీజన్ ఏంటంటే, ఇన్ టైంలో మనం ఫీజు పే చేయలేకపోవడం. మీ బ్యాంక్ లోన్ తీసుకుంటారు, వాళ్ళు ఇనిషియేట్ చేయరు. సో ఇక్కడ ప్రాసెస్, క్రెడిట్ కార్డ్ సంథింగ్ ప్రాసెస్ ఇన్ టైంలో అవ్వకపోవడం వల్ల అదొక టర్మినేషన్ జరగచ్చు. తర్వాత మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో, లో గ్రేడ్, లో పర్సంటేజ్ మార్క్స్ అనేది ఎక్వైర్ చేసినప్పుడు, జీపీఏ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్, సెకండ్ టర్మినేషన్. ఈ రీజన్ ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి ఇంకేముంటాయి, మీరు ఏదన్నా యూనివర్సిటీలో ఇన్ టైం అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోవడం, సో కొంచెం మిస్బిహేవ్ అయినా చేస్తే, అలాంటి రీజన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి ఎవరు చేయరు. మోస్ట్లీ ఏంటంటే ఇవే ఉంటాయి అన్నమాట రీజన్స్. ఈ రీజన్స్తో టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ రీజన్తో అయినా టర్మినేట్ అయిపోండి. టర్మినేట్ అయ్యేటప్పుడు మీకు ఒక వార్నింగ్ ఉంటుంది, సో ఇంత టైం అని ఉంటుంది. మీకు ఆ టైంలో ఏం చేయాలి, ఇంకో కాలేజ్కి ట్రాన్స్ఫర్ ఎలా అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మీ సెవీస్ ఆల్రెడీ టర్మినేట్ అయింది. ట్రాన్స్ఫర్ అనే ప్రాసెస్ జరగదు. ఏంటంటే వెంటనే ఇంకో యూనివర్సిటీ I-20 తీసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. అవుట్ ఆఫ్ కంట్రీ అంటే యూకే, ఇండియా, మెక్సికో, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి మళ్ళీ కొత్త I-20 ఏదైతే సెవీస్ ఐడి ఉంటుందో ఆ ఐడి పైన రావాలి. సో ఇది ప్రాసెస్. వన్స్ మీ సెవీస్ ఐడి అనేది టర్మినేట్ అయితే, so simple. So you need to apply for a new college. So you need to get the I-20 as soon as possible. సర్వీస్ ఫీజు కట్టుకుంటారు, న్యూ సర్వీస్ ఐడి వస్తుంది, I-20 వస్తుంది. I-20 తీసుకున్నామా, నియర్ బై మన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, మన బార్డర్స్ అంటే ఇక్కడ ఇండియాలో కాదు, ఇక్కడ యూఎస్లో. సో టెక్సాస్, అరిజోనా ఇలాంటి బార్డర్స్ ఉంటాయన్నమాట. జస్ట్ మీరైతే కొంచెం ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఇల్లీగల్ ఏం లేరు, జస్ట్ మీ సెవీస్ అనేది టర్మినేట్ అయింది, అదొక్కటే అనమాట. మిమ్మల్ని ఇక్కడ ఎవడు కొట్టడు, కాల్చడు, అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు, ఇంకోటి ఏదో చేయరు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా జస్ట్ బీ కూల్, జాగ్రత్తగానండి. మీరైతే సెవీస్ టర్మినేట్ అయింది, ఓల్డ్ సెవీస్. నెక్స్ట్ కొత్త I-20 తీసుకున్నారు, యూనివర్సిటీ సెవీస్ ఫీజు కట్టారు, I-20 తీసుకున్నారు. సో కొత్త I-20 వచ్చింది. మీరు ఇప్పుడు బార్డర్ క్రాస్ చేయాలి మెక్సికోకి. సపోజ్ థింగ్ టెక్సాస్లో అనుకోండి, వెళ్తారు. వెళ్ళిన తర్వాత జస్ట్ అవతల మెక్సికోకి వెళ్ళాడు, ఎవడు మిమ్మల్ని ఆపి ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవడు అడగడు. జస్ట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జస్ట్ గో దేర్ అండ్ స్టే ఫర్ 1 or 2 hours. అలా వెళ్ళండి, మెక్సికో ఫుడ్ టేస్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, గెట్ బ్యాక్ అవ్వండి. సో గెట్ బ్యాక్ అయ్యేటప్పుడు ఇమిగ్రేషన్ చెక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అక్కడ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసేటప్పుడు మీరు కంగారు పడకండి. లిటరల్ చెప్తున్నా, చాలా క్వశ్చన్స్ అడగచ్చు, కొందరికి అడగకపోవచ్చు. సో స్టూడెంట్స్ కాబట్టి అడగకపోవచ్చు. H1 అట్లా అయితే అడుగుతారు. స్టూడెంట్స్ కూడా కొందరు ఇప్పుడు కొంచెం టైట్ అయిందని కాబట్టి కొంచెం అడుగుతారు అనమాట క్వశ్చన్స్, బేసిక్
నువ్వు వస్తావు, ఇమిగ్రేషన్ పాస్పోర్ట్ ఇస్తావు, నీ వీసా ఉంటుంది, నీ సర్వీస్ ఏమో టర్మినేట్ అయి ఉంటుంది. వాడు చూసి యువర్ సర్వీస్ ఈస్ టర్మినేటెడ్ అంటాడు. యా, దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఐ గాట్ న్యూ I-20, సో ఐ నీడ్ టు యాక్టివేట్ దిస్ న్యూ సర్వీస్ ID. Fortunately that got terminated, that is the reason I am here. So I came to visit my friend. I am getting back, so got to know that can you please activate this న్యూ సర్వీస్ అని చెప్తే వాళ్ళు ఆ న్యూ సర్వీస్ని యాక్టివేట్ చేస్తారు. జాగ్రత్తగానండి, ఒకవేళ కంగారు పడాల్సిన అవసరం లేదు. కూల్గా అయితే ఇది అవుతుంది. ఇన్ కేస్ అక్కడ ఆఫీసర్ కొంచెం డౌట్ వచ్చి మీరు ఏ స్టేట్లో ఉంటారో తెలియదు కదా, కొంచెం అటు ఇటు ఉంటే వాళ్ళు డౌట్ వేసి ఒక 3-4 ఆఫీసర్స్ పిలిచి ఇదేదో చూడండి అంటారు. వాళ్ళు వస్తారు. ఏంటంటే ఇక్కడ నేను ఫ్రెండ్ కలవడానికి వచ్చాను, ఆ టౌన్ పేరు ఏది ఉంటుంది చెప్పండి. జస్ట్ ఐ కేమ్ టు విజిట్ అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. I thought my service was deactivated unfortunately. Can you please యాక్టివేట్ మై సర్వీస్ అని చెప్తే కొత్త I-20 ఇచ్చారంటే ఆ సర్వీస్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇలా చాలా మందికి యాక్టివేట్ అయింది. అమ్మాయిలు వెళ్ళారు, అబ్బాయిలు వెళ్ళారు. సో డోంట్ వరీ విత్ దట్. సో ఓకే, సో ఆ సర్వీస్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది లీగలే, ఇల్లీగల్ ఏం కాదు, ఇట్స్ లీగల్. సో ఆ సర్వీస్ అయితే యాక్టివేట్ చేసుకొని దెన్ యూ కెన్ ఎంటర్ అండ్ యూ కెన్ గో ఫర్ ద న్యూ కాలేజ్. యూ కెన్ రిజిస్టర్ ఫర్ ద సబ్జెక్ట్స్ అండ్ యూ కెన్ గో అండ్ పర్స్యూ యువర్ మాస్టర్స్ ఎఫ్ఆన్. ఓకేనా, కంగారు అయితే లేదు. సర్వీస్ టర్మినేషన్ ఈ రెడ్ జోన్లోకి వెళ్ళకుండా మ్యాక్స్ గ్రీన్ జోన్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మైనసెస్ ఉన్నాయి ఇట్లా వెళ్ళడం వల్ల. ప్లస్లో అయితే మన మాస్టర్స్ కంటిన్యూ అయిపోద్ది, H1 వస్తుంది, స్కూల్కి వెళ్తే కూల్. నాకు ఒక సినారియో ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అంటే మన సబ్స్క్రైబర్ క్వశ్చన్ చేసినప్పుడు తను ఏంటంటే ఇలా అయినప్పుడు తను సెకండ్ మాస్టర్స్ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ మాస్టర్స్ అయిపోయింది, H1 రాలేదు, సెకండ్ అయింది. ఏంటంటే వెన్ హీ వాజ్ గోయింగ్ ఫర్ H1B అనమాట. H1Bకి వెళ్ళినప్పుడు నేను చెప్పా కదా మీ సర్వీస్ ట్రాక్ చేస్తారు, జాగ్రత్త ఉండండి ఫ్రమ్ వేర్ టు వేర్ అని. అతను DS-160 ఫిల్ చేసినప్పుడు యూనివర్సిటీలో చేంజ్ అయినప్పుడు 1 వీకే కదా ఏముందిలే అని చెప్పి అది మెన్షన్ చేయలేదన్నమాట. వచ్చాడు ఫస్ట్ యూనివర్సిటీది, సెకండ్ యూనివర్సిటీ. సో చేంజ్ అయ్యేటప్పుడు ఇట్లా 1 వీక్ పోయింది, వెళ్ళి యాక్టివేట్ చేసుకుని మళ్ళీ వచ్చాడు కదా. ఈ గ్యాప్ ఉంటుంది కదా, 1 మంత్ ఆఫ్ టైం పట్టింది. ఆ 1 మంత్ ఆఫ్ టైంని హీ కెనాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్. H1B వచ్చినప్పుడు ఆ H1B పిక్ అయినప్పుడు సో DS-160 ఫిల్ చేసినప్పుడు అడిగారు అనమాట. సో ఇక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళావు, ట్రాన్స్ఫర్ పెట్టావు, ఇక్కడ 1 మంత్ గ్యాప్ వచ్చింది, అగైన్ ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ అయింది, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పాడు. ఇట్లా ఫైనాన్షియల్ చెప్తే ఒప్పుకోరు కదా. ఇక్కడ అతను ఏం చెప్పాడంటే నాకు ఆ యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ బాగున్నాయి, ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నాను, అన్ఫార్చునేట్లీ అక్కడ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ తెలియదు, బై మిస్టేక్. సో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది సరిగ్గా జరగలేదు, అన్ఫార్చునేట్. సో మై సర్వీస్ గాట్ terminated. Then I visited to the Mexico. Then I got stamped and I activated my service. Then I came back and I pursued my masters and then I continued and I got a job and then H1B is got and I came for H1B stamping అని చెప్తే 221G ఇచ్చి వెరిఫికేషన్ పంపించారు. సో ఇంతవరకు క్లియర్ అవ్వలేదన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 3 months అవుతుంది. సో ఇట్లాంటివి ఉంటాయి అనమాట. నేను చెప్పేది ఏంటంటే వన్స్ మీ సర్వీస్ ఏదైతే టర్మినేట్ అవుతుందో విత్ ఇన్ 10 to 1 వీక్లోనే స్టార్ట్ అవుట్ చేసుకోండి, 15 days to 30 days. ఓకే, హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే జస్ట్ షేర్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. నో వరీస్, ఫ్రెండ్కి అయితే H1B అలా అయిందని మీకు అవ్వాలని లేదు, అలా ఏం కంగారు పడకండి. బీ పాజిటివ్ ఆల్వేస్, బట్ మెయింటైన్ ఇన్ గ్రీన్ జోన్, డోంట్ గో ఫర్ ద రెడ్ జోన్. టర్మినేట్ అవ్వద్దండి, క్లాసులకి ఇన్ టైం వెళ్ళండి, మంచిగా అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, GPA మెయింటైన్ చేయండి. బ్రో ఇవన్నీ చెప్తున్నావు కదా, నీ GPA ఎంత అనుకుంటున్నారా బ్రో? మనం బ్యాక్ బెంచర్స్ బ్రో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.